నమస్కారం, నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తొమ్మిది రంగాల్లో 4కి పెద్దపీట. భవిష్యత్ బడ్జెట్లకు ఇది రహదారి. నిర్మలా సీతారామన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కథ విషాదాంతం. ఏలూరు కాలువలో లభ్యమైన మృతదేహం. KG2 PG వ్యవస్థ ప్రక్షాళన చేపడతాం. నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వరుసగా 7వ సారి 2024 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ బడ్జెట్లను ఇది మార్గనిర్దేశం చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వ 9 ప్రాధాన్యాలను ఆమె హైలైట్ చేశారు. ఈ 9 వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి నైపుణ్యం, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తర్వాతి తరం సంస్కరణలు ఉన్నాయి. భవిష్యత్ బడ్జెట్లకు కూడా ఈ బడ్జెట్లోని ప్రాధాన్యాలపై ఆధారపడి ఉంటాయని నిర్మలా తెలిపారు. The Garib, Mahilaye, Yuva and Annadata, the poor, women, youth and the farmer. For Annadata, we announced higher minimum support prices a month ago for all major crops, delivering on the promise of at least a 50% margin over costs.
Pradhan Mantri Garib Kalyan Anna Yojana was extended for 5 years, benefiting more than 80 crore people. Administrative actions for approval and implementation of various schemes announced in the interim budget are well underway. The required allocations have been made. Budget theme. Turning attention to the full year and beyond in this budget, we particularly focus on employment, skilling, MSMEs and the middle class. I am happy to announce the Prime Minister's package of 5 schemes and initiatives to facilitate employment, skilling and other opportunities for 4.1 crore youth over a 5-year period, with a central outlay of 2 lakh crore rupees. I will speak about them shortly, while more details may be seen in the annexure. This year, I've made a provision of 1.48 lakh rupees. పుట్టినరోజే చనిపోయే రోజంటూ మెసేజ్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటేశ్వరరావు కథ విషాదాంతమైంది. తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది. వారం రోజులుగా గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ పైవంతెన పిల్లర్కు చిక్కుకున్న మృతదేహం కనిపించింది. ఆయన దూకిన ప్రదేశానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురంలో ఉండే వెంకటరమణారావు నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న పని ఉందని మచిలీపట్నం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేశారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మచిలీపట్నం, విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్టు గుర్తించారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మధువాయిపాలెం పెర్రి రేవు పాటదారు 54 లక్షల బకాయిలు ఉండటమే కారణమని గుర్తించారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ 2వ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, ఏలూరు సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వ విచారణ చేపడుతుందన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు. KG2 PG వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని తెలిపారు. అధ్యక్ష, ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అధ్యక్ష, అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61%, అధ్యక్ష, ప్రైవేట్లో 40%, అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్స్. 2015-16 94%కి వెళ్ళింది అధ్యక్ష. కానీ అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 81% అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం 59% అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతిని రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులను పొగిడారని, అది చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మా బోటి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతోందని అన్నారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. శ్రీమతి పంచమర్తి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు,
పి. తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్న అధ్యక్ష, 9,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీని సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష. వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, దాడులను అరికట్టాలని రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఏవీఆర్ ప్రసాద్ సోమవారం డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 40 రోజులకే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలిచ్చినటువంటి తీర్పు సవరాలకే మార్గమనే తీర్పు ఇచ్చారు. కానీ ఇంకా ఆయనలో మార్పు రాలేదు. ఉన్నటువంటి నాయకులను వదిలిపెట్టి నేను పథకాలు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అని చెప్పడం వల్ల ఆయన బటన్ నొక్కి ప్రజలు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా మీ ఏరియాలో కావాల్సినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ పార్టీని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా అధికారం వచ్చి ఒక 4 రోజులు కాలేదు. మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో రేపు ఆగస్టు 15కు 6 మాసాలు 4 పథకాలను అమలు చేయడం జరుగుతుంది. ఇంకా 2 పథకాలు ఉన్నాయి. దాని స్టేటస్ వచ్చిన తర్వాత నిరుద్యోగ వృద్ధి, అదేవిధంగా మిగతా సూపర్ 6లో ఉన్నటువంటి బ్యాలెన్స్ పథకాలను ఇవ్వడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా బస్సు యాత్ర, ఫ్రీ బస్సు యాత్ర మహిళలకు ఆగస్టు 15 నుంచి ఓపెన్ అవుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఏదైతే చేయలేకపోయారో జనాలు మిమ్మల్ని ఎందుకు చీకొట్టారనేది ఆలోచించుకొని మీ పార్టీ ఇప్పటికైనా వచ్చే 2029లో ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పటి నుంచి అవాకులు చవాకులు ఏదంటే అది మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితిలో లేము. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఒక్కసారి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. నూజివీడు IIITలో ప్రవేశాలకు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిలింగ్కు వచ్చిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. యాక్చువల్గా ఇక్కడ ఈ క్యాంపస్లో నూజివీడులో కానీ ఇడుపులపైలో కానీ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ మంచి, వాళ్ళకి మార్నింగ్ వచ్చినప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా తెల్లవారితో వసతి అరేంజ్ చేయబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూడండి, వీళ్ళకందరికీ కూడా ఈ ప్లేస్లో వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అరేంజ్ చేశాము. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కావాల్సిన వసతులంతా ప్రొవైడ్ చేశాము. స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఫ్యాకల్టీ స్టూడెంట్ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. సో కాబట్టి దీనిపైన ఎవరో బయట ఇది కొద్దిగా సదుపాయాలు సరిగ్గా లేదంటే అది అవాస్తవం. అన్నీ మేము హ్యాపీగా వాళ్ళకి చూసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత అని ఎన్టీఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. జేసీ కార్యాలయంలో మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పనిచేయటం మొదటిసారి అని అన్నారు. కలెక్టర్ సూచనల మేరకు అధికారులను సమన్వయంగా చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని జేసీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ and I am looking forward to work for the district under the guidance of Collector Madam. Thank you. Short. గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. This is my first posting in this district, in NDR district. So I'm looking forward to it. I'm excited. I want to know more about the district, what issues are there. Then along with team we will sit and then we'll see how can we resolve and go ahead. Okay. Thank you. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందని పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేస్తామని అన్నారు. దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి కమిషన్ గారికి చెప్తున్నాం. ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులు కావాలి ప్రామిస్ చేసిన ప్రకారం 100 మిలియన్ రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కాదు, 1 ఇండియా. టాప్ 5లో ఒకటి కూడా కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కట్టమని. అది ఆ చేసిన డిజైన్స్ కావచ్చు, నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అవన్నీ చూస్తే నిజంగా 1 ఇండియాది మన దురదృష్టం. అయినప్పటికీ ఇప్పుడు మించిపోలేదు. రైతులకు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు శ్రావణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, విలేజ్ అన్ని తిరిగి ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఈ సందర్భంగా గవర్నమెంట్ పోవటం, ఆ వచ్చిన ప్రభుత్వం 3 ముక్కలాట మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారి ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఈ ప్రాజెక్ట్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి. దాని మీద యాక్చువల్గా ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ 16, స్కూల్స్ 14, తర్వాత మల్టీపెడిషనల్ క్యాంపస్ 1, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% చెప్పారు, 16 హెల్త్ సెంటర్స్ 70%, 14 స్కూల్స్ 40%, అదేవిధంగా శ్మశానానికి 50%. అయితే మిగిలిన వర్క్ ఉన్న అధికారులని కాంట్రాక్టర్ అందరినీ చూసి సిఆర్టీ కమిషనర్ గారు నేను రివ్యూ చేసి మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం భూ కబ్జాదారుల పనేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లోని విలువైన ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీ ద్వారక తిరుమలారావు, సిఐడి చీఫ్లు సోమవారం మదనపల్లికి చేరుకొని యాక్సిడెంట్ బూటకమని ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారని తెలియజేశారు. అదే విషయం సిపిఐ నారాయణ తెలిపారు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయాన్ని తగలబెట్టారు తప్ప ఉద్దేశపూర్వకంగా సార్క్ సర్క్యూట్ కాదు. సార్క్ సర్క్యూట్ అని చెప్పేసి కలబుల్ బట్టలు చెప్పని ప్రయత్నిస్తారు. ఎందుకు ఆ మాట చెప్తానంటే గత 4-5 నెలలుగా మన మురళీ సిపిఐ నాయకుడు అక్కడ అనేక భూ కబ్జాలని వెలికి తీసుకొస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రెస్కి చెప్తున్నాడు, అధికారులు చెప్తా ఉన్నాడు. కానీ ఆయన పెద్ద సరే పట్టించుకోవడం లేదు. అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడే భూ కబ్జా చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీసు మొత్తం తగలబడలే. అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగలబడలే. అది దీన్ని బట్టి చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా ఫైల్ అని తగలబెట్టి భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో కుట్ర జరిగినప్పుడు ఇంకోటి కానీ కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు. ఆడ ఫైల్స్ మాత్రం తగలబెట్టారు. అంతకుముందు టూరిస్టు ఎండీగా ఉన్న అతను, మంత్రిగా ఉన్న అతను ఏ ఇతరులకి లీజుకి ఇచ్చారో అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన. అది సిపిఐ సెక్రటరీ మురళీకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం తీసుకొని ఆ మురళిని కాపాడాలి, ఆ భూ కబ్జాలను బయట పెట్టాలి, ఆర్డీఓ తగలబెట్టిన దాన్ని నిజంగా బయటపడాలి. కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు, హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప ఇంకోటి కుదరదు, రిపీట్ అవుతుంటుంది. ఆ భూ కబ్జాలు అన్యాయం రేకెత్తించే వాళ్ళని మరి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో అధికారులు మాత్రం దీన్ని మసిమూసి మారడం చేయకుండా స్పష్టంగా దోషుల్ని పట్టుకునే పద్ధతుల్లో దీని విషయాన్ని జరిపించుకుని కోరుతా ఉన్నాను. చెవిరెడ్డి కార్యకర్తలను రజ్జుకొట్టే విధానం మానుకో, లేకపోతే అధికారంతో పాటు అవమానం పాలవడం తప్పదని టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈశ్వర్రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజలకు హత్యాయత్నం జరిగింది కానీ గాయాలు తగలలేదు అంటావా? నువ్వు నీ కొడుకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా అని ఈశ్వర్రెడ్డి అన్నారు. నమస్కారం. మొన్నటి దినము మేము నాని గారి సతీమణి సుధారెడ్డి గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నాము. కానీ ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే ఇంక ఈ ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఒకరినొకరు విమర్శించుకునే దానివల్ల విపరీతమైన ఎందుకు ఊరికే దీన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఇంతటితోనే స్వస్తి చెప్దాం అనుకున్నాం. కానీ ఇది అయిపోయాక కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ నోట్లు అంటూ రిలీజ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్లు, ఆడ ఎక్స్రేలో ఇది దెబ్బ తగలలేదు, సిమ్స్లో మాకు ఒక సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఇచ్చారు సిమ్స్ డాక్టర్లు, మరి వాళ్ళదంతా తప్పు, అతనికి ఏం జరగలేదు, కాలు బాగుంటే కూడా నటిస్తా ఉన్నాడు, ఇలాంటివన్నీ చెప్పాడనమాట. హత్యా ప్రయత్నం జరగకుండానే జరిగిందని చెప్తా అన్నాడు అనేసి. అంటే నేను భాస్కర్ రెడ్డిని ఒకటే అడగదలుచుకున్నాం. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పడం ఏంది నాకైతే అర్థం కాలేదు. మీరు చదువుకున్నవారు, 4 డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. అంటే మీరు హత్యా ప్రయత్నం జరిగింది, సీసీ కెమెరాల్లో ఉండేది మొత్తం టోటల్గా ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఎక్కడుండే తెలుగు వారంతా చూస్తూ ఉన్నారు ఈ సీసీ ఫుటేజ్ని అన్నింటినీ కూడా. మరి పోలీసులు ఏమన్నా వెర్రి వాళ్ళ మెహిత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి నాకైతే అర్థం కావడం లే. అంటే మీ ఉద్దేశం దెబ్బ తగలలేదు కాబట్టి, స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ లేదు కాబట్టి, అంటే హత్యా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారా? హత్యా ప్రయత్నం జరిగినా కూడా సరే వాళ్ళకి ఏం దెబ్బ తగలేదబ్బా వదిలేయండి అనేసి ఏ రోజున పోలీసులకి ఏమన్నా ఒక సూచన ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? నాకైతే అర్థం. రాజమండ్రి మున్సిపల్ రీజనల్ పరిధిలో ఆగస్టు 15 నాటికి 53 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని రాజమండ్రి మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు పేర్కొన్నారు.
మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో పేదల ఆకలి తీర్చేందుకు రాజమండ్రి మున్సిపల్ రీజనల్ పరిధిలో 54 అన్నా క్యాంటీన్కి గాను 53 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఓకే సార్. ఓకే సార్. రాజమండ్రి రీజియన్ అంటే పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు ప్రజెంట్ 7 జిల్లాలు ఉన్నాయి. ఈ 7 జిల్లాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు, మన స్పెషల్ సిఎస్ గారు, సిడిఎంఐ గారు వారి యొక్క ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్స్ అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్స్ వాటన్నింటినీ కూడా పునరుద్ధరించి తిరిగి పేదలకి ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాజమండ్రి రీజియన్లో ఈ మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ మనకి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం ఈ కార్పొరేషన్స్తో పాటుగా ఉన్నటువంటి మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్లో మొత్తం 51 పాత అన్నా క్యాంటీన్స్ మళ్ళీ ఆగస్టు 15 నాటికి తిరిగి ప్రారంభించడానికి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద వాటన్నింటినీ కూడా అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి వర్కులు కూడా జరుగుతున్నాయి. టోటల్గా 51. అదేవిధంగా 3 చోట్ల కొత్తవి అంటే అమలాపురం, జంగారెడ్డిగూడెం, గోలపురం ఈ 3 చోట్ల కొత్త వాటిని అంటే అంతకుముందు వాటిని స్టార్ట్ చేయలేదు. వాటిని ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయడానికి అందులో 2 అంటే అక్కడ అమలాపురం మాత్రం పూర్తిగా కొత్తది, మిగతా 2 కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అప్పట్లో ఆగిపోయినాయి. సో అమలాపురం మాత్రం పూర్తిగా కొత్తగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదొకటే కొద్దిగా సెప్టెంబర్ 27వ తారీఖు కంప్లీట్ చేస్తానని చెప్తారు. మిగతా 53 అన్నా క్యాంటీన్స్ కూడా ఈ ఆగస్టు 15వ తారీఖు నాటికి తిరిగి పునరుద్ధరించి పేదలకి తక్కువ రేటుకి మరి ఆహారాన్ని అందించే కార్యక్రమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు అందరూ కూడా దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా నేను రీజనల్ డైరెక్టర్గా కంటిన్యూగా ఈ కమిషన్స్ తోటి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇందులో విజయవాడలో మొత్తం 11 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి పాతవి, కాకినాడ 5 ఉన్నాయి, రాజమండ్రిలో 3 ఉన్నాయి, మిగతా చోట్ల 1, 2 అక్కడ పరిస్థితిని బట్టి ఉన్నాయి. మొత్తం 54, అందులో 53 ఆగస్టు 15 స్టార్ట్ అవుతాయి. ఒకటి అమలాపురం మాత్రం కొద్దిగా కొత్తది కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టాల్సి ఉంది కాబట్టి అది మనకి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.